రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో భువనగిరి గుట్టపై గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని 17 మండలాల్లో గెలిచిన సర్పంచ్లను కేటీఆర్ శాలువాలు మెమంటోలతో ఘనంగా సత్కరించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పల్లా శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. రావడం జరిగింది. గెలుపులో ఆ సంతోషంలో భాగస్వాములు అవుతున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, శిరస్సు వంచి హృదయపూర్వకంగా అభినందనలు. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. నేను సరిగ్గా 2.5 సంవత్సరాల కిందట ఎలక్షన్ల సందర్భంగా మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. తుంగతుర్తి కూడా ఒకటే మండలం వస్తుంది మనకి. 2 మోత్కూరు, అడ్డగూడు 2 వస్తాయి. అక్కడ 9 సర్పంచ్లు గెలుచుకున్నాం. అట్లాగే నకిరేకల్లో రామన్నపేట వస్తుంది ఒకటే కదా, అక్కడ కూడా 7 సర్పంచ్లు మొత్తం కలిసి మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరే చూసినారు. తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనే ఊరిలో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు, మన కార్యకర్త, ఆయన కోడల్ని వాటి